కృపగలిగిన దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. యోహాను సువార్త 8:32 సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సత్యా తుమ్హి స్వతంత్ర కరేగా. స్వతంత్రం కావాలండి. మన దేశానికి ఆగస్టులో స్వతంత్రం వచ్చిందని కొనియాడాం. అయితే స్వతంత్రం వచ్చింది కానీ అనేక పాప బానిసత్వము కిందే ఉన్నారు. అయితే స్వతంత్రం ఏమిటి? శరీరం మీద స్వతంత్రం ఉందా? అయితే పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. స్వతంత్రం కాల పాపం నుండి విడుదల పొందాలి. ద్వితీయోపదేశకాండం 34:6 యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. ఆయన కృప మనకు కావాలి. ఆయన దయ మనకు కావాలి. ఆయన కాపుదల మనకు కావాలి. పౌలు రోమా పత్రికలో 16వ అధ్యాయం 18 మన ప్రభువైన క్రీస్తునకు కాక తమ కడుపుకే దాసులు. యేసుకు దాసులు కావాలండి. దేవునికి కడుపే దాసులు, కడుపు కాదు. అయితే దేవుడు మన అక్కలు తీరుస్తాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవన్నాడు. వారు ఇంపైన మాటలను ఇచ్చకములను నిష్కపట మనసులను మోసపుచ్చుతారు. సైతాను ఎప్పుడు మోసపుచ్చి దేవునికి దూరం చేసేదాను. అయితే సోదరి, సోదరుడా, ఏ పాపము నిన్ను బంధించి పీడిస్తా ఉందో దాని నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల పొంది మహిమకరంగా జీవించాలని ప్రభువా, వింటున్నవారు ఏ పాపానికి దాసులైపోయారు, ఆ పాపపు దాస్యం నుండి వారిని విడిపించి మీరు స్వతంత్రులుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.